తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి భారత రాష్ట్ర సమితి అగ్రనాయకత్వం తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కిష్టయ్య నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవ్ కిష్టయ్యను ఆత్మీయంగా ఆశీర్వదించిన కేటీఆర్ కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యను అభ్యసించడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపిన ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్కును స్వయంగా అందజేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కుటుంబం విద్యాపరంగా ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పలు రకాలుగా అండగా నిలిచింది. ప్రస్తుతం కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక వైద్య రంగంలో పీజీ సీట్ సాధించడంతో ఆమె ఉన్నత చదువుల ఖర్చు నిమిత్తం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఈ రోజు కిష్టయ్య కుటుంబ సభ్యులను కలిసిన కేసీఆర్ పంపిన ఈ ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో కిష్టయ్య కుటుంబం పడ్డ కష్టాన్ని మరియు వారి త్యాగాన్ని బీఆర్ఎస్ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. విపత్కర పరిస్థితుల్లోనూ అమరవీరుల కుటుంబాలకు పార్టీ అండగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.